సరిపడి హత్య చేయాలి. హత్య కోడిని కోయడం కాదు. 1 లక్ష రూపాయలు జరగదు ఈ పని. ఇంతకు ముందు 1 లక్ష రూపాయలే చేసావు కదరా. ముందు నేను ఈచ్ 1 లక్ష అని చెప్పాను, కానీ నువ్వు 1 లక్ష అంటున్నావా? పని జరగదు. రే కూర్చోరా, ఏదైనా డిసైడ్ చేయండి రా. సరే వాడిని పోనీ, నేనున్నాగా. 2 లక్షల రూపాయలు ఇవ్వు, నేను ఒక్కడనే ముగించేస్తాను. రే నీకు తెలివితేటలు ఎక్కువరా. ఇస్తాలే. టార్గెట్ ఎవరు? సునీల్, నువ్వు పెళ్లి చేసుకోలేదు, నీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నావు. అందరూ ఏమంటారా? గూక్లీ కొడుకు ఇటువంటి సంబంధం చేసుకుంటున్నాడు ఏంటంటారు? ఈ చోటు శ్మశానం కంటే భలే ఉంది నాన్న. ఏదేమైనా ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే కదా నాన్న జరుగుతోంది. Oh, Gokhles are here. హలో ఏంజెల్, మీ హస్బెండ్ కెవిన్ని పిలు. వీ హ్యావ్ ఎ డీల్ ఫర్ హిమ్. Kevin out of town, but what is the deal? I was just playing with you, Anna. నువ్వు సీ త్రూలో చూసే తలుపు తెరుస్తావని నాకు తెలుసు. Now come on, come out. Somebody is waiting for you. 1, 2, 3, 4. ఎవరొచ్చారో? నేను పెళ్లి చేసుకుంటున్నాను. యువర్ గెస్ట్ హౌస్ విల్ బి మై వెడ్డింగ్ వెన్యూ. బుకింగ్ చేసుకోవచ్చా? ష్యూర్. బై ద వే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏంజల్ విల్ డూ ద ఫార్మాలిటీస్. ఓకే. టెల్ దెమ్ ఎవ్రీథింగ్. No. This marriage don't happen here. ఏ కారణంకైనా ఈ పెళ్లి ఇక్కడ జరగకూడదు. Scoundrel! I won't give me my guest house. నాన్సీ ప్లీజ్. No. నాన్సీ ప్లీజ్. కుదరదు. You please wait outside. ఇవ్వకండి. కాదండి. Mom. యారా ఇక్కడికి తీసుకొచ్చి నా పరువు తీయాలని చూస్తున్నావా? మానమ్మా, షీ వాజ్ గోయింగ్ టు కిల్ యూ. భయంకర కోపంలో ఉన్నారు కదా. కోపాన్ని ఎలా చూపించారు చూసావా? వాగొద్దురా, నీ తండ్రిని నేను. మరి అమ్మ నిన్ను వదిలేసి నీ కిందకు వెళ్ళి చనిపోయారు. ఈ వెడ్డింగ్ ఇక్కడ జరగకూడదు. దట్స్ ఇట్. అమ్మా, మనకి చాలా ఎక్కువ డబ్బు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అందులోనూ ఇప్పుడు మనకి డబ్బు అవసరం ఉంది. గోకులే తను మంచోడు కాదు, చాలా చెడ్డ అబ్బాయి. జస్ట్ లైక్ యువర్ డాడ్. సారీ అంకుల్. అమ్మ మానసికంగా కృంగిపోయిందన్న సంగతి మీకు తెలుసు కదా. ఐ నో, కానీ మా గెస్ట్ల ముందు ఇలాగంతా డోంట్ వరీ, షీ విల్ నాట్ కమ్ అవుట్ టిల్ ద మ్యారేజ్ గెట్ ఫినిష్డ్. పెళ్లి జరుగుతుంది. ఇదేంటిది? ఒక పని కూడా సరిగ్గా చేయట్లేదే మీరు. డోంట్ వరీ, ఇప్పుడే సరిచేస్తాను. రండి మేడం. 5 చనిపోయారు మేడం.
అందులో 2 పిల్లలు ఉన్నారు. 10 మందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. 2 ఇప్పటికీ సీరియస్గా ఉన్నారు. ఇంత విధ్వంసాన్ని సృష్టించిన ఆ కార్ గురించి తెలిసిందా? లేదు మ్యామ్, కొంతమంది కార్ నెంబర్ నోట్ చేశారు. నేను చెక్ చేశాను, అది ఫేక్ నెంబర్. పెళ్లి జరుగుతున్న చోటుకు కార్ వచ్చి ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తుందా? ఏంటిదంతా? ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ఆ యూనిఫామ్ ని తీసేసి గాజులు వేసుకోండి అందరూ. మాటలు జాగ్రత్తగా రానివ్వు, అర్థమైందా? అసలు ఎవరు నువ్వు? ఏ ఇడియట్, నేనెవరో తెలీదా? అపోజిషన్ వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడా? కిల్లర్ని కాపాడడానికి ఏమేం చేయాలో అన్ని చేశారు కదా మీరు. కూల్ డౌన్. ముందు అరవడం ఆపు. అరవకూడదా? నాకు ఇంత నష్టం జరిగింది, నేను అరవకూడదా? నీకు నష్టమా? ఈ గెస్ట్ హౌస్ నాదే. ఏయ్, ఎనఫ్. ఈ గెస్ట్ హౌస్ నాన్సీ హోమ్స్ పేరు మీద ఉంది. ఆవిడికి నువ్వేమవుతావు? ఆవిడే మా అమ్మగారు. ఈ స్మోక్ వల్ల ఆవిడికి ఊపిరాడడం లేదు. మై సిస్టర్ అహానా, షీ గాట్ మ్యాడ్లీ ఇంజెక్ట్ టు. ఇకపోతే నా వైఫ్ ఏంజెల్ లక్కీగా ఎలాగో ప్రాణాలతో బయటపడింది. సో యూ మీన్ ఈ అటాక్ నీ ఫ్యామిలీ మీద మాత్రమే జరిగిందనా? మొత్తం 5 మంది ఉన్నారు, ఇక్కడ చనిపోయి ఉన్నారు, ఇంకా 10 మంది హాస్పిటల్లో పడి ఉన్నారు. నాకు డేటాని చెప్పనవసరం లేదు. ఐ వాంట్ బ్లడీ రిజల్ట్స్. Just shut up. What is that are you talking about? Just shut your mouth. యానాకేం కాలేదు మామ్. దీన్ని తాగండి, షీ సేఫ్. No. No one safe in this house. That's it. ఆ పాపం ఒకరోజు అందరినీ నాశనం చేస్తుంది. మీరసలు ఏం మాట్లాడుతున్నారు మామ్? ముందు ఈ మందు తాగండి. వద్దు, ఐ డోంట్ వాంట్ మెడిసిన్. ఐ నీడ్ సాల్వేషన్. ప్రాయశ్చిత్తం. ఓకే మామ్, కామ్ డౌన్. ప్రాయశ్చిత్తం. నేను అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళగానే ఇక్కడ ఇంత జరిగింది. అరే, గోకులకి గెస్ట్ హౌస్ ఇచ్చే ముందు నన్ను కాస్త అడిగి ఉండాల్సింది కదా. నీ వైఫ్ నీకు ఫోన్ చేసి చెప్పుంటుందని అనుకున్నాను. కెవిన్, యూ హార్డ్లీ పిక్డ్ అప్ మై కాల్స్. 30 seconds పైన నాతో నువ్వు మాట్లాడడం లేదు. సో యూ కుడ్ హ్యావ్ టెక్స్టెడ్ మీ, రైట్? ఎనీవేస్ హేనా, ఈ గెస్ట్ హౌస్ ని మనిద్దరమే కలిసి నడిపిస్తున్నాం. సో అట్లీస్ట్ గోకులతో డీల్ కుదుర్చుకునే ముందు నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? కెవిన్, నీకు ఈ గెస్ట్ హౌస్ రన్ చేయడానికి టైం లేదు. అది నేను నీ పెద్ద సిస్టర్ని. ఏం చేయాలో అదే నేను చేశాను. సో ఈ కెవిన్ లీడర్ యొక్క బాహుబలి. ఎస్ మ్యామ్, అందుకే ఇంత ఎగురుతున్నాడు. వాడు చెప్పింది క్లియర్గా తెలుస్తోంది. ఇందులో అపోజిషన్ పార్టీ ఇన్వాల్వ్ అయినట్టుంది. ఈ పొలిటికల్ పీపుల్ ప్రతి విషయంలోనూ రాజకీయంగా ఆదాయం పొందాలని అనుకుంటారు. అంటే ఈ విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదనిపిస్తోందా మీకు? శర్మ, 5 డెడ్ విక్టిమ్ ని కళ్ళారా చూసాం. అసలు ఏం జరిగిందో విచారణ చేయకుండా పొలిటికల్ యాంగిల్లో చూడాలంటావా? సరే, ఇక్కడ ఉన్న డెడ్ విక్టిమ్స్ గోఖలే రిలేటివ్సా? ఎస్ మ్యామ్, చనిపోయిన విక్టిమ్స్ అందరూ కూడా గోఖలే ఫ్యామిలీ చెందిన వాళ్లే. ఈయన అతని బాబాయ్, ఇతను గోఖలే చిన్న తమ్ముడు, ఈమె గోఖలే సిస్టర్. వీళ్ళిద్దరూ ఆమె పిల్లలు. అంటే మ్యామ్, ఈ 5గురిని కిల్లర్ టార్గెట్ చేశాడా? పెళ్లిలో ఈ సంఘటన జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరికో ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటాను. ఆ పెళ్లిని ఆపాలనుకున్నారేమో. ఒక పని చెయ్యి, అక్కడ డెడ్ అండ్ ఇంజర్డ్ విక్టిమ్స్ ప్రొఫైల్ కావాలి. కార్ గురించి తెలిసిందా? నో మ్యామ్, ఇంతవరకు ఏ అప్డేట్ లేదు. సార్, అది ఆ కారే సార్. సార్, మ్యారేజ్కి వచ్చి ప్రాబ్లం చేసింది ఇదే సార్. సార్, ఒక డెడ్ బాడీ దొరికింది. డెడ్ బాడీ? అవును సార్. నాకు 2 లక్షలు ఇవ్వండి, నేను ఒంటరిగా ముగిస్తాను. పెళ్లికొచ్చి గొడవ చేసిన కార్, ఆ కారు పక్కన ఈ డెడ్ బాడీ దొరికింది. ఒకవేళ ఇది ఇంకెవరైనా కావాలని చేస్తున్నారా? అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఓ పంచే బాడీని పోస్ట్ మార్టం పంపించు. సార్, ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు ఈ పర్సు దొరికింది. పర్సులో సార్ ఈ కార్డు ఉంది, చూడండి. ఇది కెవిన్ అపోజిషన్ పార్టీ కార్డ్. నేను ముందే చెప్పాను కదా, ఇందులో మా అపోజిషన్ వాళ్ళ హ్యాండ్ ఉందని. మోహన్ ప్రజాపతి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఇండియన్ ప్రజాతంత్రిక్ పార్టీ బాహుబలి. వాడే. తీసుకొచ్చి లోపలేండి. మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఏయ్, మా డ్యూటీ ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. కెవిన్ మాట విని ఫుల్లుగా నమ్మేశారు. వాళ్ళ లీడర్ పవర్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాటలే నమ్ముతారు. ఏయ్,
అసలే నా బుర్ర కన్ఫ్యూషన్లో ఉంది. నిన్ను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పావు. నాకు ఏమీ తెలియదు. ఎవరిది? నన్ను ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళి ప్రజాపతిని అడుగు. ఏ నీ మనిషి అయి ఉండొచ్చు కదా. నా మనిషా? నీకు యూనిఫామ్ వద్దా? ఏ పోలీసులంటే పిచ్చివాళ్ళు అనుకున్నావా? టైం పాస్ కి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? ఈ కిల్లర్ విధ్వంసాన్ని సృష్టించి చనిపోయాడు. ఇంకా ఐడెంటిఫికేషన్ పేరు మీద మాకొక చిన్న కాగితం ముక్క కూడా దొరకలేదు. వాడేమైనా పని కట్టుకొని తన బండి మీద అపోజిషన్ పార్టీ బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతాడా? నువ్వేమంటున్నావు? దీన్ని నేను చేశానా? శ్రద్ధగా విను. ఆడదానివి కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. మగాడయ్యుంటే అయ్యుంటే ఏం చేస్తావరా చెప్పు. ఏం చేస్తావరా చెప్పు. నేను మాట్లాడను, నా లాయర్ మాట్లాడతారు. ఈ ప్రజాపతి కూడా తక్కువ వాడేం కాదు మ్యామ్. నేను ఈ ప్రజాపతి కెవిన్ ఇద్దరు డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాను. శర్మ ఈ వ్యక్తి అసలు ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించు. ఇతనెవరో కనిపెడితే ఆ ఇద్దరు గురించి తెలుస్తుంది. చూడండి మ్యామ్, ఇతని మీద ఇంతవరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదు. అంతేకాకుండా ఇతను ఏ పార్టీకి చెందినవాడో ఏ విధంగా ఎంక్వైరీ చేసినా తెలుసుకోలేకపోయాం. శర్మ, మనం కొంచెం వేరే యాంగిల్లో ఆలోచిద్దాం. కావాలనే రాజకీయాన్ని తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారా? నిజానికి యాంగిల్ వేరే అయ్యుండొచ్చేమో. కెవిన్, ఏనా మీ డాడీ లేకపోతే ఏంటి? నేనున్నాను కదా. నౌ ఐఎమ్ యువర్ డాడ్ ఆల్సో. డాడీ ఇకపై రారా? మీ నాన్న ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఒకవేళ తిరిగి వస్తే మిమ్మల్ని చంపడం కోసమే వస్తాడు. ఆల్బర్ట్, పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నావు? నాన్సీ, ఇప్పుడు వాళ్లతో అబద్ధం చెప్పి ప్రయోజనం ఏమీ లేదు. ఐఎమ్ సో సారీ కన్నా. నీకెప్పుడు చూడు ఏదో ఒకటి తప్పు జరుగుతుంది. దీనికంతా నేనే కారణం. ఇక్కడేం జరుగుతోంది కెవిన్? పోలీస్ అక్కడ నిన్ను అక్యూస్డ్ అంటున్నారు. ఇక్కడ మామేమో అన్ని నిందలు తన మీద వేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఆవిడికి బుర్ర పని చేయదని తెలుసు కదా. నీకంతా తెలుసుగా. ప్రాయశ్చిత్తం, సిన్, ఎప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఏదో ఒక కథ ఉంది. బట్ యు నెవర్ టెల్ మీ ఎనీథింగ్. నీకు ఎలా చెప్పినా గానీ అర్థం కాదు ఏంజల్. నువ్వు ప్రశాంతంగా జీవించు. ఎలా? డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ మీ? నిన్ను మేనేజ్ చేయలేక నాకు పిచ్చెక్కుతోంది. లివింగ్ లైక్ ఎ బ్లడీ సర్వెంట్ హియర్. ఏంజల్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎవరి బాడీ అయితే మనకు దొరికిందో వాడు ఇక్కడే టీ తాగడానికి వస్తాడు. తమ్ముడు, నిన్నే. ఇతను నీకు తెలుసా? అప్పుడప్పుడు ఇక్కడికి టీ తాగడానికి వస్తాడు, అంతేగాని ఇంకేం తెలీదు. ఇతని అడ్రస్ నీకు తెలుసు కదా? అడ్రస్ నాకు తెలియదు, కానీ తన పేరు ఏమైనా పవార్ అని ఏదో వస్తుంది. ఇలా చూడు, చాలా మంది సర్నేమ్ పవార్ అనే ఉంటుంది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లలో ఎవరైనా పవార్ ఉన్నారేమో చూడండి. మ్యామ్, మనం ఎవరో ఈ పెళ్లి ఆపడం కోసం ఇలాంటి పని చేశారని అనుకుంటున్నాం. అందుకే నేను వధూవరులిద్దరి బ్యాక్ స్టోరీ చెక్ చేశాను. ఇందులో సునీల్ పాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిటా పాస్ట్? మ్యామ్, ఆ గెస్ట్ హౌస్ ఓనర్ కూతురు యానా, తనతో అతనికి కాలేజ్ టైంలో అఫైర్ ఉంది. వాట్? ఎస్ మ్యామ్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని కూడా నాకు తెలిసిందే. పైగా ఈ యానా గెస్ట్ హౌసే సునీల్ పెళ్లి వెన్యూ అన్నమాట. రైట్ మ్యామ్. 2 సంవత్సరాల క్రితం యానల్ మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. దాంతో సునీల్ ఎంతో గొడవ చేశాడు. యానా ఫ్యామిలీ ఈ విషయంలో 2 సార్లు కంప్లైంట్ కూడా చేశారు. అంటే అయినా కూడా యానా తన పెళ్లి కోసం గెస్ట్ హౌస్ నిచ్చింది. ఈ విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. జనం ఏమంటున్నారంటే సునీల్ యానాని మర్చిపోయి తన జీవితంలో ముందుకు వెళ్ళిపోయాడని. అలాంటప్పుడు తన పెళ్లి ఎవరు ఆపాలనుకున్నారు? అలాగే తను చేసుకోవాలనుకున్న అమ్మాయితో కూడా తనకి ఏ సమస్య లేదు. ప్రేమ అనేది ఎవరినైనా ఆడిస్తుంది. ఒక పని చేద్దాం, సునీల్ ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేద్దాం. కథ సూపర్గా ఉంది కదా. ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం వెళ్ళాను. ఆర్త తీసుకుని తిరిగి వచ్చేసాను. నా బంధువుల్లో చాలా మంది చనిపోయారు. కానీ ఆ డ్రైవర్ ఎంత సూపర్గా బండి లోపల తోడ తెలుసా? జూ 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 జూ. ఆ డ్రైవర్ చాలా ధైర్యవంతుడని చెప్పాలి. మీకు ఆ డ్రైవర్ ఎవరో తెలుసా? లేదు, నాకు తెలీదు. కానీ వాడు యముడిని పక్కన పెట్టినట్టే బండి తోలడం అనిపించింది. వాడు అంత ధైర్యవంతుడుగా అనిపించాడు నాకు. మీ ధైర్యాన్ని కూడా మెచ్చుకోక తప్పదు. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు యానాకి మీరు కాల్ చేస్తూనే ఉన్నారు, కానీ కాబోయే భార్యకి కాల్ చేయలేదు. అండ్ సోషల్ మీడియాలో మీ పోస్ట్ విచిత్రంగా ఉంది. యానాని లవ్ చేస్తున్నట్టు అనిపించింది.
కానీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీన్నే ఇన్వెస్టిగేషన్ అని అంటారు. మీరు కరెక్ట్ నరాన్ని పట్టుకున్నారు. కానీ మేడం, మీరు నరాన్ని పట్టుకుంటే నేరస్తుని పట్టుకోలేరుగా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు శర్మ. ఏంటి? నో మ్యామ్. తుపాకీ కాల్చిన శబ్దం వినిపించలేదా? ఐ డోంట్ నో. మేబీ సైలెన్సర్ గన్ అయి ఉండొచ్చు. నీకదెలా తెలుసు? ఐఎమ్ జస్ట్ గెసింగ్ ఇట్ మ్యామ్. శబ్దం రాకపోతే ఆ గన్ అయి ఉండొచ్చు. వెరీ గుడ్. అయితే ఇది గెస్ట్ చేసి చెప్పు. ఈవిని చంపింది ఎవరు? మేడం ఈవిడి బాధల్ని దిగుమింగుకొని ఉన్నారు. ఈవిడికెవరి శత్రువులుంటారు? ఎప్పటినుంచి ఇలా ఉన్నారు? నాకు కెవిన్కి పెళ్లి జరగడానికి ముందు నుంచే. కెవిన్ ఎక్కడున్నాడు? హ్యావ్ కాల్డ్ హిమ్. తను వస్తూ ఉంటాడు. అండ్ యానా? తను లోపల పడుకొనుంది. నిద్రపోతోందా? ఇక్కడ తన తల్లిని హత్య చేశారు, తను నిద్రపోతోందా? షీ వాస్ బ్యాడ్లీ ఇంజ్యూర్డ్. తనింకా పూర్తిగా కోలుకోలేదు. యానా, యువర్ మామ్ ఇస్ నో మోర్. వాట్? మామ్! 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 మీరందరూ ఇక్కడ ఏం డ్రామా చేస్తున్నారు? వదలండి. నేను అప్పుడే చెప్పాను. నీతో చెప్పానా లేదా? ప్రజాపతిని తీసుకెళ్లి లోపల ఏంటని. ఈ బ్లడీ కిల్డ్ మై మదర్. నేను ఎవరిని వదిలిపెట్టను. సార్, కొద్ది సమయానికి ముందే బైక్లో ఒక అబ్బాయి రావడం నేను చూశాను. బైక్ని బయట పెట్టేసి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. కొద్ది సమయం తర్వాత నాన్సీ వాళ్ళ అమ్మగారు హత్య చేయబడ్డారని తెలిసింది. ఓకే, బైక్ నంబర్? సార్, నంబర్ గుర్తులేదు, కానీ బండి మీద అయితే ప్రెస్ అని రాస్తుంది. ప్రెస్. యానా, నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎంత బాధపడుతున్నావో. గత 4 రోజుల్లో 2 సార్లు దాడులు జరిగాయి. మొదటి దాడి మ్యారేజ్ వెన్యూ. స్పెసిఫిక్ గా మీ అమ్మని టార్గెట్ చేశారు, అందుకే నీతో మాట్లాడాలనిపించింది. చంపింది ఒకడే అయితే ఆ రోజే మీ అమ్మని టార్గెట్ చేసుండొచ్చుగా? లేదు, ఆ రోజు మామ్ లోపల రూమ్లో ఉన్నారు. షీ వాస్ లాక్డ్ ఇన్సైడ్. లాక్డ్ మీన్స్? షీ వాస్ లిటిల్ అబ్నార్మల్. ఆ రోజు చాలా మంది వచ్చారు, అందువల్ల. అంటే నాన్సీ గారు ఆ రోజు మ్యారేజ్ వెన్యూలో లేరు అంత పెద్ద అటాక్ జరిగినప్పుడు. అంటే ఈసారి స్పెసిఫిక్ గా నాన్సీ గారిని టార్గెట్ చేశారు. ఎవరి మీదైనా అనుమానం? మీ అమ్మని చంపాలనుకున్నది ఎవరు? ఐ డోంట్ నో మ్యామ్. నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే అన్నా, వన్ లాస్ట్ క్వశ్చన్. సునీల్ గోఖలే సోషల్ మీడియాలో నీకు చాలాసార్లు మెసేజ్ పంపాడు. ఫోన్లో టచ్లో ఉన్నాడు. గెస్ట్ హౌస్ బుక్ చేయడానికి. నీ బ్రేకప్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. దట్ టు స్పెసిఫికల్లీ రీజన్ టు ప్యాచప్? లేదే, ప్యాచప్ కాదు మ్యామ్. ఇట్ వాజ్ ఎ డీల్. అతను మా గెస్ట్ హౌస్ బుక్ చేశాడు, మేము ఇచ్చేసాం. దట్స్ ఇట్. టేక్ కేర్. అంటే ఈ 2 అటాక్స్ వెనకాల ఒకే క్రిమినల్ ఉండుంటాడా, లేకపోతే ఈ 2 కేసులు వేరువేరా? ఒకవేళ అలా అయ్యుంటే ఫస్ట్ అటాక్ కే సాకుగా పెట్టుకుని ఇంకొక అటాక్ అని చెప్పి హత్య చేశారా? లేదు, ఫస్ట్ అటాక్ తర్వాత సునీల్, ప్రజాపతి, నాన్సీ కొడుకు కెవిన్ మన రాడర్లోకి వచ్చాడు. మనం ముగ్గురిని నాన్సీ మర్డర్తో కనెక్ట్ చేసి చూస్తే అప్పుడు ఫస్ట్ సునీల్, అతను యానా తల్లిని హత్య చేస్తాడా? చంపొచ్చు మ్యామ్. యానా, సునీల్ పెళ్లి జరగకుండా ఉన్న పెద్ద ఆటంకం నాన్సీ. ప్రజాపతి కేవన్ ఏ పార్టీ కోసం ఎదురు చూశాడో ఆ పార్టీలోనే నాన్సీ ఉంది. కానీ 2 అటాక్ల వల్ల ప్రజాపతికి ఏమిటి లాభం? పైగా కెవిన్ తల్లిని హత్య చేస్తాడా? మ్యామ్, నాకు ఈ నాన్సీ ఫ్యామిలీ మొత్తం మీద అనుమానంగానే ఉంది. నాకు తెలిసింది 15 ఏళ్ల క్రితం ఆమె హస్బెండ్ వదిలి వెళ్ళిపోయాడు. ఏంటిది? ఆడదాని కోసం మన పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఆ తర్వాత తన బ్రదర్ వాళ్ళతో కలిసి జీవించాడు. నాన్సీ ఇప్పుడు వాళ్ళతో అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. 5 ఏళ్ల క్రితం వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటి ఏదో దొంగిలించి ఆ తర్వాత పారిపోయాడు. నాన్సీ హస్బెండ్ తర్వాత తన బ్రదర్.
వీళ్ల కథే అనుమానాన్ని రేపుతోంది. ఇంకో విషయం, నాన్సీ హస్బెండ్ గురించి కూడా మరో విషయం తెలిసిందే. 3 years క్రితం నాగ్పూర్లో అతను చనిపోయాడు. కానీ ఆమె బ్రదర్ ఆల్బర్ట్ అతను ఇంకా కనపడడం లేదు. ఎక్కడని కనిపెట్టండి. ఓకే మ్యామ్. అది అలా ఉంచండి. కార్ అటాకర్ గురించి ఏమైనా తెలిసిందా? అతని గురించి ఏమీ తెలియలేదు మేడం. కానీ సునీల్ ఒక విషయం చెప్పాడు. తను బావి దగ్గర కూడా కారు నడుపుతాడు. అదేంటో చూద్దామా? సునీల్ నోటికొచ్చినట్టల్లా వాగుతున్నాడు. ఆ రోజు ఫుల్గా ఎంక్వైరీ చేయలేదు. ఒక పని చేయి శర్మ, వాడిని లాక్కురా. ఓకే మ్యామ్. మ్యామ్, నాన్సీ లీగల్ పేపర్స్ లాయర్ గారు పంపించారు. ఇది నాన్సీ విల్. ఇందులో డిక్లేర్ చేయబడింది నాన్సీ ప్రాపర్టీస్ ఇన్క్లూడింగ్ ది గెస్ట్ హౌస్. ఇవన్నీ మొత్తంగా యానా చేతికి వెళ్తుంది. ఆశ్చర్యంగా ఉంది. నాన్సీ దగ్గర దాదాపు 2 కోట్ల రూపాయలు ఆస్తుంది. అయినా కొడుకు పేరు మీద ఏమీ రాయలేదా? రేపు స్కూల్లో పిక్నిక్ ఉంది కదా, ఐ విల్ గివ్ ద మనీ. నాన్సీ, ఇప్పుడు మన గెస్ట్ హౌస్కి గెస్ట్లు చాలా తక్కువగా వస్తున్నారు. పైగా గెస్ట్ హౌస్ బిజినెస్ పెద్దగా సాగట్లేదు. పైగా గెస్ట్ హౌస్ని బాగా రెనోవేట్ చేయాలి. అందుకు డబ్బులు మన దగ్గర లేవు. ఆల్బర్ట్, నువ్వేం చెప్పబోతున్నావు? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను గెస్ట్ హౌస్ని కొనాలనుకుంటున్నాడు. నా పిల్లలు పెద్దయ్యాక ఈ గెస్ట్ హౌస్ని చూసుకుంటారు. మళ్ళీ ఈ గెస్ట్ హౌస్ని అమ్ముతాననే విషయాన్ని నా దగ్గర తీసుకురాకు. రా కెవిన్, అయినా కమ్. హలో. హాయ్ హేనా, హౌ ఈజ్ యువర్ హెల్త్? మళ్ళీ నువ్వు ఎప్పుడు ఆఫీస్లో జాయిన్ అవుతావు? రాజీవ్, ఇక్కడ పరిస్థితి నీకు తెలుసు కదా. ఐ నో, బట్ యువర్ జాబ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బాస్ ఈస్ థింకింగ్ టు రీప్లేస్ యూ. నీ జాబ్ పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నేను ఆల్రెడీ అన్ని కోల్పోయాను రాజీవ్. అంతా ఇంతకు ముందులా చేయగలనో లేదో కూడా తెలియట్లేదు. హేనా, ఐ వాంటెడ్ టు స్పీక్ విత్ యూ. చెప్పు. మామ్ వీళ్ళనమ్మ గురించి ఏమైనా తెలిసిందా? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆవిడెందుకు నాతో ఇలా నడుచుకున్నారు? ఉన్న ప్రతి పైసాని నీకే రాసేశారు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ కెవిన్. తను నాతో ఎప్పుడు దీని గురించి డిస్కస్ చేయలేదు. చిన్నవాడినైతే ఏంటి? విల్ హావ్ యూ సవన్ నౌ. కెవిన్, డోంట్ హర్ట్ మీ ప్లీజ్. ఈ టైంలో ఇలా మాట్లాడొద్దు. ఈ సిచ్యువేషన్లో ఏమైతే ఆలోచించాలో అది ఆలోచించు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సునీల్? నీ కుటుంబం వాళ్లతో నీకు ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే ఈ అటాక్ చేసింది ఎవరు? అటాక్ అంటే తర్వాతే వస్తుంది మ్యామ్. ముందు నేను ఒక విషయం తెలుసుకోవడానికి ఎంతో క్యూరియస్గా ఉన్నాను. యానా అమ్మని ఎందుకు అటాక్ చేశారు? దానికి ఆన్సర్ మీకు దొరికిందా? దీని గురించి ఏమైనా చెప్పాలా? యానా మీకేం చెప్పింది? ఏం తను నీతో చెప్పలేదా? మేడం, తను చెప్పేది తక్కువ కానీ దాచేది మొత్తం ఎక్కువ. ఉదాహరణకి నేనంటే తనకి ఇష్టం అని 1 సంవత్సరం పాటు మనసులో దాచుకుని ఉంది. యానా నిన్ను ప్రేమిస్తోందా? ఎస్. కాలేజ్ టైంలో తను నా ప్రపోజల్ని కూడా అక్సెప్ట్ చేసింది. డూ యూ రియల్లీ లవ్ మీ సునీల్? ఎందుకు, నీకు ఏమైనా డౌటా? టెల్ మీ, హౌ కెన్ ఐ ప్రూవ్ ఇట్? ఒక బిల్డింగ్ని కాల్చి చూపించినా లేదంటే ఇంకో దారాన్ని చూపించినా? టెల్ మీ. డూ యూ లవ్ మీ? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రపోజల్ తర్వాతే నేను మా నాన్న అమ్మాయిని అడగడం కోసం తన ఇంటికి వెళ్ళాము. అయినా నిజంగానే సునీల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నాన్సీ, డూ యూ థింక్ ఈ కుర్రాడు హ్యానాకి సరిపోతాడా? హ్యానా ఈజ్ ఏ బ్రిలియంట్ గర్ల్. నాన్సీ, మీ బ్రదర్ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇలా చూడు, మేముగా ఇక్కడికి రాలేదు. యానా సునీల్కి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఏన్నా, ఇదంతా నిజమా? నో మామ్, సునీల్ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాడు. మేం జస్ట్ ఫ్రెండ్స్. తన ఫ్యామిలీ ముందే ఆ ప్రపోజల్ని తను రిజెక్ట్ చేసింది. ఐ థింక్ తన ఫ్యామిలీ ప్రెషర్లో ఉన్నట్టుంది. కానీ నిజమేంటంటే యానా ఇంకా నన్ను మర్చిపోలేకపోతుంది. తను ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంది. ఇలాంటి ఒక కథ చెప్పి నీకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావా? నేను కాదు, ఇందులో యానా ఇన్వాల్వ్ అయ్యింది. యానా? ఎస్, బికాస్ యానా లవ్స్ మీ. అందుకే నాకు ఇంకొక అమ్మాయితో పెళ్ళంటే తను అసలు తట్టుకోలేకపోయింది. పిచ్చి పట్టిందా నీకు? నీ పెళ్లి ఆపడం కోసం ఇంతమందిని చంపుతుందా తను? అఫ్ కోర్స్. మరి తన తల్లి ఆవిడ మీద అటాక్ చేసింది ఎవరు? ఐ డోంట్ నో.
కానీ ఎవరి వల్ల అయితే మా పెళ్ళి ఆగిపోయిందో ఆవిడ ఈరోజు లేదు. ఆయన నా కోసం ఏవైనా చేస్తుందిలేండి. నీ వాగుడు వినడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అనుకుంటున్నావా? మీరే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మ్యామ్, నాకెందుకో వీడి మెంటల్ కండిషన్ బాలేదనిపిస్తోంది. పూర్తిగా పిచ్చెక్కింది. గందరగోళంగా మాట్లాడుతున్నాడు. మేడం, అక్కడ ఇంకొక నైబర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మర్డర్ జరిగినప్పుడు అక్కడ ప్రెస్ బైక్ చూశారంట. అక్కడ ఎవరో కిందకి దిగి యానా వాళ్ళ వదినతో మాట్లాడారంట. యానాకి అన్నీ దొరికాయి కదా, నీకేమీ దొరకలేదంటే నా పరిస్థితి ఏంటి? ఇక్కడ సర్వెంట్ కంటే దారుణంగా ట్రీట్ చేస్తుంది. ఏనా అలాంటిది కాదు. తను అలాంటిదే. తను నీకంటే పెద్దదేగా. ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? 4 లాకులు వేసుకుని లోపల నిద్రపోతుంది. ఐఎమ్ సెన్సింగ్ ఇట్ నౌ కెవిన్. ఐ థింక్ యూఆర్ థింకింగ్ టూ మచ్. నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు కొన్నాళ్ళ పాటు మీ అమ్మగారింటికి వెళ్ళరా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజే నేను నీకు ఫ్లైట్ టికెట్ని బుక్ చేస్తాను. అరే నిజంగా చెప్తున్నా, యూ నీడ్ ఏ చేంజ్, ట్రస్ట్ మీ. ఏ అబ్బాయి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అది మీరే చెప్పాలి. మీ మదర్ ఇన్ లా మర్డర్ జరగడానికి ముందు బయట ఒక అబ్బాయిని చూశారు. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్, బయట ఒక బైక్ నిలబడి ఉంది, దాని మీద ప్రెస్ అని రాస్తుంది. 1 minute. ఆ రోజు ఒక రిపోర్టర్ నన్ను కలవడానికి వచ్చాడు. ఎవరు నువ్వు? న్యూస్ రిపోర్టర్. సోషల్ మీడియాలో నాకంటే ఒక ఛానల్ ఉంది. సో అది పెళ్లి రోజప్పుడు ఒక కారు లోపలికి వచ్చింది కదా, ఆ విషయం గురించి మీ ఫ్యామిలీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. మేము మాట్లాడాలనుకోవడం లేదు, థ్యాంక్ యూ. అప్పుడే వాడిని పంపించేశాను. కానీ విషయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మామ్ని వాడే చంపాడా? మేబీ. సరే కానీ ఆ రిపోర్టర్ సోషల్ మీడియా పేరేంటి? నేనదంతా అడగలేదు. తను చెప్పేది నిజమైతే ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టి తీరాలి. ఒక పని చేయి శర్మ, సోషల్ మీడియాలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఆ లిస్ట్ తీ. డాడ్, నేను మళ్ళీ చదువును కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. నేను ఐటీలో అడ్మిషన్ తీసుకోనా? ఏంటి జోక్ చేస్తున్నావా? మీకు జోక్గా అనిపిస్తుందా? నువ్వు ఇంతవరకు ప్రతి క్లాస్లో ఎంతో కష్టపడితే గానీ పాస్ అవడం లేదు. అలాంటిది తిన్నగా ఐటీ పిచ్చి నీకెలా పట్టింది? లైఫ్లో నేను సాధించాలనుకుంటున్నాను. నువ్వు సాధించు. నేను మీ నాన్నని. నేను ఎప్పుడూ కూడా నీ మంచి కోరుకుంటాను. కానీ నీకు చేతనైంది మాత్రమే నువ్వు చెయ్యి. అరే, పాస్ అవడం సంగతి అటుంచు, అక్కడ నీకు అడ్మిషన్ కూడా దొరకదు. మీరు నన్ను డీమోటివేట్ చేస్తున్నారు డాడ్. నేనేం చేస్తానో మీకే చూపిస్తాను. ఇలా చూడమ్మా. సార్ రండి, అలా చూడండి. వీడి ఆ టీ కొట్టోడే. వీడి కొట్లోనే వాడొచ్చి టీ తాగుతూ ఉంటాడు. అంటే ఈ జోషి ఖచ్చితంగా అతని గురించి ఏదో తెలిసిందన్నమాట. అందుకే ఇతని హత్య చేసి చంపేశారు. ఒకవేళ క్రిమినల్ తన ట్రేడ్ని దాయడానికి మర్డర్ చేస్తున్నాడా? అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ టీ కొట్టువాడికి నిజంగా అతను తెలుసా? తెలిసే అవకాశం ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కామన్ కనెక్షన్ లేదు మ్యామ్. మేడం, లోకల్ సోషల్ మీడియా ఛానల్ కనిపించింది. పేరు రఘునాయక్. ఏంజల్తో వీణ్ణి చూసాం మ్యామ్. అసలు ఈ సిటీకి ఏమైంది? హఠాత్తుగా ఈ ఊర్లో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అసలు క్రైమ్ ని ఆపకుండా పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా ఇది చూడండి మేడం, కామెంట్ సెక్షన్లో తన కోసం ఏం రాశారో చూడండి. ఒక క్రిమినల్ కొడుకు మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరి అబ్బాయి, ఎవరి కొడుకు వీడు? వందార్ నాయక్, షార్ప్ అయిన షూటర్. 2 సంవత్సరాల ముందు ఎన్కౌంటర్లో చనిపోయాడు. మందార్ నాయక్. వీడిని రప్పించండి. మా నాన్న క్రిమినల్ అయితే నేను అలాగే ఉంటానా చెప్పండి? మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మా మీదున్న చెడ్డ పేరు అసలు పోవడం లేదు.
ఏ రోజైతే నాన్సీ హత్య జరిగిందో వాళ్ళ గెస్ట్ హౌస్ చుట్టుపక్కల నువ్వున్నావు, అవునా కాదా? ఉన్నాను. అంటే నేను నాన్సీ ఇంటికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను, కానీ తను ఇవ్వనని చెప్పగానే నేను తిరిగి వచ్చేసాను. పైగా ఆ సమయంలో నాన్సీ చాలా ఆరోగ్యంగా ఉండడం నేను చూశాను. కానీ పాపం ఆవిని నేనెందుకు చంపాలి? ఎందుకంటే మీ నాన్న డబ్బుల కోసం ప్రజల్ని చంపాడు. నిన్ను ఎవరు హైర్ చేశారు? మా నాన్నతో నన్ను కంపేర్ చేయకండి. నేను ఒక నిజాయితీ గల రిపోర్టర్గా జీవించాలనుకుంటున్నా. నన్ను ఎందుకని ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారు? ఏయ్, ఏం చేస్తున్నారా? ఏయ్, అక్కడేం పెట్టారా? ఏంటి? అక్కడ ఏం పెట్టావు? నేనేమి పోయలేదు. చూపి. ఐటీ అడ్మిషన్ కోసం 85% తీసుకోవాలా? నాకు 50 కూడా రాలేదు. నువ్వు ఫేక్ మార్క్షీట్ని అరేంజ్ చేయగలవా? సార్ సార్ నేనే మీకు కాల్ చేశా సార్. వీడు ఎముకలు కూడా పడేశాడు. అదిగో అక్కడ ఉంది సార్. వీళ్ళక్కడ చూడు సార్. అలాగే వీడితో పాటు ఇంకొకటి కూడా వచ్చాడు. వాడు పారిపోయాడు. ఎవరి ఎముకలురా? నువ్వెవరిని మర్డర్ చేశావు? సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు. శవాన్ని పాతి పెట్టడం కోసం డబ్బిచ్చారు సార్. హలో, ఫైనల్గా నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యావు. ఐ సేవ్డ్ యువర్ జాబ్, లేదంటే నీ జాబ్. రాజు, నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చాలా బాగా డ్రామా చేస్తున్నావు. అయినా మనం ఒకరితో ఒకరం అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? నీకేమైనా మతిపోయిందా? అయినా నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, మన ఇద్దరం బెస్ట్ కపుల్ అవుతాం. రాజు, నాకు ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మీరు నాతో వచ్చి తీరాలి. సార్ సార్ ప్లీజ్ అండర్స్టాండ్ మేడం, మేము ఎవరిని చంపలేదు. ఏయ్, టోన్ డౌన్. స్కెలిటన్ మీ గెస్ట్ హౌస్ బ్యాక్ యార్డ్లో దొరికింది, కానీ నువ్వు ఎవరిని చంపలేదంటున్నావు. అసలు మీరు ఎన్ని నేరాల్ని దాచారో చెప్పండి. ముందు సునీల్ గోఖలే పెళ్లిలో అటాక్, ఆ తర్వాత సొంత తల్లి మీద అటాక్. మా అమ్మని మేము చంపుతామా? మ్యామ్, వి ఆర్ విక్టిమ్స్, వి ఆర్ నాట్ క్రిమినల్స్. నువ్వు చెప్తే మేము నమ్మేస్తావా? నిజమేంటో చెప్పు. ఆ స్కెలిటన్ ఎవరిది? మేడం, ఇందులో హేనాకి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ లీవ్ హర్. నో కెవిన్, ఇట్స్ గుడ్. ఫైనల్లీ రహస్యం బయటపడనివ్వు. ఏ భారంతో అయితే నేను జీవించానో, ఏ భారం కోసం అమ్మ చనిపోయిందో, అందులోంచి బయటకు రావాల్సింది. ఏమిటా రహస్యం? ఏమిటా భారం? యానా, ప్లీజ్ స్పీక్. యానా, స్పీక్ అప్. మై అంకుల్ raped me. He raped me when I was 11 years old. అమ్మ లేని సమయంలో రేప్ చేశాడు. 11 ఏళ్ల వయసు నుంచి 22 ఏళ్ల వయసు వరకు. అతనికి ఎప్పుడంత అనిపిస్తుందో నన్ను అనుభవించి వెళ్తాడు. నేనెవరితోనూ చెప్పలేకపోయాను. నేను ఇందులోంచి బయటకు రావడానికి ట్రై చేశాను. ఆ తర్వాతే సునీల్ని పెళ్లి చేసుకుంటే ఇందులోంచి బయటకు వచ్చేస్తాననుకున్నాను. కానీ వాడు అలా జరగనివ్వలేదు. నువ్వు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఆ కుర్రాడితో పెళ్లి గురించి ఆలోచించావంటే నేను ఆ సునీల్ని షూట్ చేసి పారేస్తాను. అర్థమైందా? ఆల్బర్ట్, నా కూతురుతో సంవత్సరం అంతా ఇలాగే నడుచుకుంటున్నావా నువ్వు? నువ్వు నా భర్త కన్నా మోసగాడవనుకుంటా. ఇది నా కూతురులాగా నేను తినని కాపాడలేకపోయాను. ఎరా దొంగ నా కొడుకా, నా చెల్లెలి జీవితం నాశనం చేసావు కదరా. వాడి ప్లేస్లో ఇంకెవరున్నా గానీ నేను వదిలిపెట్టేవాడిని కాదు. అన్ని సంవత్సరాల తర్వాత ఆల్బర్ట్ స్కెల్టన్ని ఎందుకు బయటికి తీశారు? మీరు ఆల్బర్ట్ గురించి చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. అందుకే ఆ ఎముకని అక్కడి నుంచి తీద్దామని నిర్ణయించుకున్నాం. మీరు నిజమే చెప్తున్నారని ఎలా నమ్మాలి? వెల్, DNA రిపోర్ట్ వస్తే ఆ స్కెలిటన్ ఎవరిదని తేలిపోతుంది. మ్యామ్, వి ఆర్ ఇన్నోసెంట్. దట్ వీ విల్ డిసైడ్. మీరు మా కస్టడీలో ఉండాలి. యానా, ఐడి.
పని అయిపోయింది. నా డబ్బులిచ్చే. యారా ఇలాగా పనిచేసేది? తప్పైన టార్గెటింగ్ చేసావు కదరా. తప్పైన టార్గెటా? ఆ లేడీని నువ్వు కొట్టుండకూడదు. అయితే ఎవరిని చంపుండాలి? చెప్పు, చంపేసి వస్తాను. నువ్వు వెళ్ళు, నీ వల్ల కాదులే గాని నా మనిషి చూసుకుంటాడు. వెళ్ళు. సంజయ్, వాళ్ళని విడిచిపెట్టు. మ్యామ్, ఎందుకు మీరు వాళ్ళని వదిలేయమని చెప్పారు? నాకేమీ అర్థం కావడం లేదు. శర్మ, ఈ కేసు గురించి నెల రోజుల నుంచి మనం అలమటిస్తున్నాం, కానీ క్రైమ్ రీజన్ మనకి ఇంకా తెలియలేదు. అందుకే క్రిమినల్ని మనం చేరుకోలేకపోతున్నాం. కాబట్టి నాకు తెలిసినంత వరకు టార్గెట్ ఆవిడ కాదు. పైగా మ్యారేజ్ వెన్యూలో చనిపోయిన వాళ్ళు కూడా టార్గెట్ కాదు. కానీ మ్యామ్, యాక్చువల్ టార్గెట్ ఎవరు? మనం అదే తెలుసుకోవాలి శర్మ. ఐఎమ్ ష్యూర్ ఆ కిల్లర్ మళ్ళీ ఇంకోసారి మర్డర్ అటెంప్ట్ చేస్తాడు. అప్పుడు గాని అసలైన టార్గెట్ ఎవరో మనకి తెలియవస్తుంది. మ్యామ్, ఇప్పటికే 2 వారాలు దాటింది, కానీ ఇంతవరకు ఏ అటాక్ జరగలేదు. నిజమైన టార్గెట్ ఎవరో తెలియడం లేదు. ఏం పర్వాలేదు శర్మ, నువ్వు ఏమాత్రం మిస్ కాకుండా అక్కడ దృష్టి పెట్టు. ఓకే మ్యామ్. పట్టుకోండి వాడిని. నీకేం కాలేదుగా? ఓకేనా? మీకు ఓకేనా? నేను గురి పెట్టడంలో నీకు అనుమానంగా ఉందా? ఇప్పుడు నేనే స్వయంగా చంపబోతున్నాను. సరే, నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాను, కానీ ఇంకొకరిని కూడా చంపాల్సి వస్తుంది. చెత్త నా కొడుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరు చెప్పి ఇదంతా చేశావు? ఏంటి విషయం? వీడిని అరెస్ట్ చేయండి. అరే కానీ ఏమైంది? వెళ్దామా? హే లుక్, డైలీ నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నన్ను ఇష్టపడుతున్నావా? లైక్ చేయడం లేదు, లవ్ కూడా చేస్తున్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఫేమస్ క్రిమినల్ అయినా అతని కొడుకు కదా? అవును, కానీ నేను మా నాన్నలా కాను. కానీ నాకు షూటర్స్ అంటే చాలా ఇష్టం. అంటే? అలా అయితే నువ్వే కదా చెప్పు ఏదైనా చేస్తాను అని. టెస్ట్ చేసి చూడు. ముందుగా తల్పన్ నాకన్నా వేరే వాళ్ళని హైర్ చేశాడు. పవార్. అవును, ముందుగా పెళ్లిలో అటాక్ చేశాడు. కానీ ఆ టార్గెట్ తప్పుగా పోయింది. తను నోరు తెరుస్తాడని భయపడ్డాను. తల్పనే ఆడిని చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఇంకా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నన్నే ఎంచుకున్నాడు. తను హేనాని చూసిందే లేదు. ఆ రోజు వెళ్ళినప్పుడు హేనా వదినే తను చూసింది. ఆ కంగారులో వాళ్ళమ్మని చంపేశాడు. వాళ్ళమ్మ హేనాలాగే డ్రెస్ వేసుకుంది. సరే, యానాని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు? అక్కడ గెస్ట్ హౌస్లోని బయట పందిరుంది. నా ప్రేమని మర్చిపోయాడనుకున్నాను. తను పెళ్లి చేసుకోవడనే అనుకున్నా. అందుకని ఆ పెళ్లిని ఆపేయడానికి. పెళ్లిని ఆపడానికా? కానీ ఆ రోజు జరగాల్సింది సునీల్ గోఖలేకే కదా? సునీల్ కోసం కాదు, ఇదంతా రాజీవ్ కోసం చేశాను. రాజీవ్? నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తను నన్ను పట్టించుకోలేదు. ఎప్పుడు చూసినా హేనా హేనా అంటూ తన పేరే. తన అన్నిటిలో టాపర్గా ఉండి చాలా బాగున్నాడు. నేను తనకిలా అవుతానని అనుకున్నా. ఐటీలో అడ్మిషన్ తీసుకుని మంచి జాబ్ వెతుక్కోవాలనుకున్నా. అలా ఏమీ జరగలేదు. ఇలా చేసి నువ్వు ఏం పొందావు? ఒక అబ్బాయి కోసం నువ్వు ఇలా ఇంతమందిని చంపావా? హ్యావ్ యూ ఎవర్ థాట్? భవిష్యత్తు గురించి ఆలోచించావా?
మనం మన బాధని పంచుకోగలం, కానీ మన తలరాతని మనం మార్చుకోలేము. మన తలరాతని మనం పంచుకోలేము, కానీ మన తలరాతని మనమే రాసుకుంటాం. అనవసరమైన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి, లేని సంతోషాన్ని అనుభవించడం కోసం. కొంతమంది సైలెంట్గా తప్పులు చేస్తూ ఉంటారు, కొంతమందికి వేరే దారి లేదు, వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. రాజీవ్తో ఉండాలనే కోరికతో ఒక కుటుంబమే నాశనమైపోయింది. కానీ మ్యామ్ యానా తనకి 11 ఏళ్ల వయసు. వాళ్ళ మావయ్య ఆమెని మోలెస్ చేశాడు. పరిస్థితి ఈ విధంగా ఉంటే మనిషి తలరాతని ఎలా మార్చుకోగలడు? కానీ యానా ఇన్సిడెంట్ పేరెంట్స్ అందరికీ గుణపాఠం లాంటిది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే పిల్లలతో చాలా ఓపెన్గా మాట్లాడాలి. అప్పుడే పిల్లలకి ఏదైనా జరిగితే అప్పుడే వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతారు. కానీ అలా జరగనప్పుడు ఇష్టం లేకపోయినా సరే ఆ చిన్న వయసు కొన్ని తప్పులకి అలవాటు పడిపోతుంది.